ఉత్తర వాయువు ఏతించుము. ఎవరి ఉత్తర వాయువు? దక్షిణ వాయువు వేంచేయుము. ఏంటి దక్షిణ వాయువు? ఉత్తర వాయువు అని పిలుస్తున్నాడు. అంటే ఉత్తరము నుండి వచ్చు వాయువు దక్షిణ వాయువు, అనగా దక్షిణము నుండి వచ్చు వాయువు. హల్లెలూయా. ఉత్తరము అంటే ఏంటి? కీర్తనల గ్రంథం 48వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 48వ అధ్యాయం మొదటి వచనం. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడు, బహు కీర్తనీయుడనై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. స్తోత్రం. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు. స్తోత్రం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పట్టణం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన చెప్పనమ్మా. స్తోత్ర. ఉత్తర దిక్కు అనేది పరలోకాన్ని సూచించే దిక్కు. ఏంటమ్మా? పరలోకాన్ని సూచించే దిక్కు. దాన్ని మ్యాప్లో మన పిల్లలు చదువుకునే పాఠశాలలో మ్యాప్లో ఏమని చూపిస్తారంటే, ఉత్తరం అనే దిక్కు చూపడానికి ఇలా పైకి చూపిస్తారమ్మా. ఈ పై నుండి దిక్కును ఉత్తరం, ఇటువైపు నుండే దిక్కును తూర్పు. మీ వైపు నుంచి చెప్తున్నా. కుడివైపు నుండే దిక్కు తూర్పు, కింద ఉండే దిక్కు దక్షిణం, ఎడమ వైపు ఉండే దిక్కు పడమర, పైన ఉండే దిక్కు ఉత్తరం. స్తోత్ర. అంటే ఉత్తరం ఎటువంటి? పైన ఉంది. స్తోత్రం చెప్పండి. అనగా పరలోకం నుండి వాయువు ఏదో వస్తుందట. ఏమొస్తుంది? వాయువు ఏదో వస్తుంది. ఏంటి ఆ వాయువు అని చెప్పాడంటే పరిశుద్ధాత్మ. స్తోత్రం. ఏంటి ఆ వాయువు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడా ప్రవహించుమా, పరిశుద్ధాత్ముడా నా హృదయమును ప్రవహించుమా, నీ శక్తి నింపుమా. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా అని నోరారా పిలవాలి. ఎలా పిలవాలి? స్తోత్ర. పరిశుద్ధాత్ముడు ఉత్తర వాయువు. ఇక్కడ సంఘాన్ని ఉద్దేశించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నా. సంఘానికి ఏం కావాలి? ఉత్తర వాయువు కావాలి. సంఘములో ఏం కావాలి? దక్షిణ వాయువు కావాలి. సంఘానికి కావలసినది పరిశుద్ధాత్మ. సంఘానికి వాక్యము సమృద్ధిగా కావాలని భక్తుడు ఇక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు. స్తోత్ర. సంఘానికి పరిశుద్ధాత్ముడు కావాలి అట. సంఘానికి దక్షిణ వాయువు కావాలట. ఏంటిది? ఎందుకు సంఘానికి కావాలి? అసలు ఈ సంఘం ఏంటి? నా ఉద్యానవనము మీద విసురుడి. ఏమిటి ఉద్యానవనం? హల్లెలూయా. ఏమిటి ఈ సంఘం? సంఘం అంటే ఏంటి? యేసు ప్రభు మత్తయి సువార్త 4వ అధ్యాయం 13-14 వచనాల్లో యేసు ప్రభు మొదటి సువార్త ప్రబోధం మారు మనస్సు పొంది బాప్తిస్మము. స్తోత్రం. మీకు రక్షణ కావాలి అంటే మారు మనస్సు అంటే ఏంటో తెలుసుకోనండి. మారు మనస్సు పొంది బాప్తిస్మము పొందుడి. స్తోత్రం. మీ మనస్సులను దేవుని తట్టు తిప్పుకుంటే దేవుడు మీకు నూతన హృదయాన్ని ఇస్తాడు. ఏమి హృదయం ఇస్తాడండి? ఆ నూతన హృదయము ఏం చేస్తుంది అంటే ఉద్యానవనము వలె సిద్ధపరచబడతాయి. ఉద్యానవనము వలె. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవారు. నా వాక్యము విని నా వాక్యాన్ని విని దాన్ని గ్రహించి దాన్ని అనుసరించి నడుచుకునేవారు మెత్తగా దున్నబడిన నేల లాంటి వారు. స్తోత్రం. యేసు ప్రభు వాక్యాన్ని విని రెండు గ్రహించి. ఒకటి వినాలి మనం. మనం విన్న వాక్యాన్ని మనము ధ్యానించాలి, గ్రహించాలి, అర్థం చేసుకోవాలి, బోధపడాలి. స్తోత్రం. వాక్యము మనము వినాలి. విన్నటువంటి మాటలు మనకు గ్రాహ్యం కావాలి, అర్థం కావాలి.
చాలాసార్లు శిష్యులు ప్రభువుని అడిగేవారు. ఉదయం అంతా వాక్యం చెప్తే, ప్రభా మీరు బలి ప్రసంగం చేశారు కానీ అప్పుడు మేము అందరం తలకాయలు కలిగి ఊపినాం నాయనా, కానీ మీరు చెప్పిన మాటలు కొన్ని అర్థం కలేదయ్యా అని సాయంత్రం వచ్చేసి ప్రభు దగ్గర అడిగేవారు. ప్రభా ఈ మాట ఏంటి అని చెప్పినాం, ఈ మాట ఏంటి అందరి దగ్గర అడగలేకపోయినాం, వాళ్ళు చెప్పినామని తలకాయలు బాగా ఊపించినాం, ప్రభు ఈ మాట చెప్పండి అని ఆ మాటలు అడుగుతూ వస్తే యేసు ప్రభు సమగ్రంగా బోధించేవారు, తెలియజేసేవారు. యేసు ప్రభు సమగ్రంగా బోధిస్తారా? జ్ఞానము నివాసమును కట్టుకుని దానికి 7 స్తంభములను చెక్కుకున్నది, దాని పేరు నజరేయుడైన యేసు. పరలోకమందును భూమి మీదను భూమి క్రిందను యేసు సర్వాధికారి అయిన దేవుడు, సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు. స్తోత్రం. ఆయన జ్ఞానములకు మితి లేదు, ఆయన జ్ఞాన స్వరూపుడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్పిన వాడు నేను ప్రకటించుచున్న యేసు, యేసు, యేసు. స్తోత్రం. భూమి మీద సొలొమోను కంటే జ్ఞానం కలిగిన వాడు లేడు. యేసు ప్రభు సొలొమోను కంటే జ్ఞానం. ఎందుకు అసలు ఈ జ్ఞానం ఏంటి, ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే సామెతలకు దానికి చక్కని వ్యాఖ్యానం ఇస్తుంది. చాలా మంది బిడ్డలు సేవకులతోనే వాళ్ళు ఎలాగుంటారంటే, వాళ్ళ సహవాసం ఎలాగుంటుందంటే, నా దైవజనుడు ఏ ఆత్మీయ అనుభవం అంటే నేను కూడా అలా ఉండాలి. ఏంటిది? నేను కూడా సేవకుడిలాగా ఉండాలి. స్తోత్రం. ఆ ఉద్దేశం మంచిదేనండి, ఆ ఉద్దేశము మంచిదే. స్తోత్రం. యెహోషువ ఎలాగేసుకుంటా మోషే గారు ఎవరు తిరుగుతుంటే కాలేబు కూడా యెహోషువ వెళ్తున్నాడని కాలేబు కూడా మోషే గారి చుట్టూ తిరిగాడు. స్తోత్రం. సేవకుల సహవాసం మంచిది, అది మనిషిలో గర్వాన్ని తొలగిస్తుంది. స్వబుద్ధి స్వనీతిని అవి మొదట ఉండకూడదు. స్వనీతి ఉన్నా స్వబుద్ధి ఉన్నా దేవుడు ఇవ్వాలి అన్నదాన్ని పొందుకోవడం సాధ్యం కాదు. స్తోత్రం. అందుకని చాలాసార్లు నేను చెప్తాను, నేను వింటాను, అదే నేను చెప్తాను. మనల్ని మనం ఖాళీ చేసుకుంటేనే యేసు ప్రభు మన హృదయంలోనికి వస్తారు. ఇందులో కొంత అట్టి పెట్టి ఆయన్ని రమ్మంటే రారు, పూర్తిగా దీన్ని ఖాళీ చేసుకోవాలి. స్తోత్రం. అంటే ఏమిటంటే స్వయం నేను నేను అనేది కాదు, నీవేనయ్యా, నీ కృపేనయ్యా. ఆ మాట అనడానికి ఏమి అభ్యంతరం? నీ కృపే అంటే ఏమైపోతుంది? ఎక్కడికో క్రిందికి వెళ్ళిపోతున్నావు అనిపిస్తుందా? సేవకుడు నీ మీద వృధాలు చేస్తాడు అనుకుంటున్నావా? ఏం చేస్తాడు వృధాబాయి నీ మీద? ఏం చేస్తాడు? దేవునికి స్తోత్రం. దానియేలుని దేవదూత చంకటే నువ్వు బహుప్రియుడు, ఇంకేమనాలి? ఎత్తిన కాలు పెట్టి తొక్కేసిందా దేవదూత దానియేలుని? స్తోత్రం. అంటే దైవజనుడికి అర్థం తెలీదా? దైవ సేవకుడు దుష్టుడా, దుర్మార్గుడా? నశించిపోయి నేను క్రీస్తు మార్గానికి తెచ్చి జీవితాన్ని ఇచ్చిన వాడు నేను ఎవరు నాశనానికి అప్పగిస్తాడు? దేవునికి స్తోత్రం. లోకంలో పాపంలో ఏమైపోయేవాళ్ళో తెలియని మనల్ని, నశించిపోయేవాళ్ళు అంటే బాధ వస్తుంది కదా, ఏమైపోయేవాళ్ళో తెలియని వారిని తీసుకొచ్చి జీవితాన్ని ఇచ్చి ఉద్ధరించాలని కోరుకున్నవాడు అవును నా మీద దుర్మార్గపు పెత్తనం చేస్తాడని. నువ్వు ఒకవేళ దైవ అధికారానికి లోపడిన వ్యక్తిగా ఉంటే ఈరోజు ప్రభుని అడగాలి, దేవా నీ సేవకుని యొక్క ఉపదేశ మార్గంలో నేను నడుచుకునేలా స్వస్థ బుద్ధిని నాకు దయచేయండి అయ్యా, స్వస్థ బుద్ధిని నాకు దయచేయండి. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ జ్ఞానకారుడైనటువంటి దేవుడు, జ్ఞానమిచ్చేవాడు ఆయన ఇచ్చే జ్ఞానము లోపము లేనిది. అదే సమయంలో అది చూడటానికంత గుర్తింపులోనికి వచ్చినట్లు అనిపించదు, కానీ అది మరుగుగా ఉంటుంది, తెలియపరచబడకుండా ఉంటుంది. కానీ అది నిత్యము నీకు ఒక స్నేహితుడు లాగే నిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది. దాన్ని చూడనంత వరకు అది లేదని నువ్వు అనుకుంటావు, అది చూసినప్పుడు బహుగా ఆకర్షితుడై దానికి ఎంతో వినయ భయభక్తులతో స్నేహం చేస్తావు. దైవ జ్ఞానం అమూల్యమైనది. స్తోత్రం. హల్లెలూయా.
సంఘానికి ఏవో కావాలట, సంఘానికి ఏవో కావాలట. స్తోత్రం. పరిశుద్ధ అలంకృతులై యెహోవాను కీర్తించుడి. పరిశుద్ధ అలంకృతులు ధరించిన వారు పరిశుద్ధమైన అలంకారములను ధరించుకొని మీరు మీ ప్రభువుని కీర్తించండి. ఎవరికైనా పెళ్లికి వెళ్ళాలనుకో, ఎవరికెళ్తావు? చక్కగా అలంకరించుకుని కాబట్టి దేవుని సన్నిధికి ఆయన్ని కీర్తించడానికి, ఆయన్ని స్నేహించడానికి నువ్వు ఎవరు రావాలంటే అలంకరించుకునేవాళ్ళు. నేటితో కృపావరాలతో నీకు చక్క ప్రభు ఏ తలాంత్ అయితే ఇచ్చాడు, ఏ వరముతో ఆయన నిన్ను పోషిస్తూ ఉన్నాడో, ఏ తలాంతుతో ఆయన నిన్ను నడిపిస్తా ఉన్నాడో, ఆ తలాంతులను బట్టి, వరాలను బట్టి నీవు అలంకరించుకోవాలి. స్తోత్రం. దేవుడు ఇచ్చే వరములు గాక, దేవుడు ఇచ్చే తలాంతులు గాక మరి వేరే వేటినో అలంకరణ చేసుకోవడానికి కుదరదు. అంటే వాక్యం ఏమంటుంది అంటే, నీ దృష్టి దేవుని దృష్టి ఎదుట సరైనదిగా ఉండినట్లు దైవ జ్ఞానాన్ని వినగలిగిన, గ్రహించగలిగిన మనస్సు నీకు అనుగ్రహించబడునుగా. స్తోత్రం. హల్లెలూయా. ప్రభు వాక్యం చెప్తుంది, పరిశుద్ధ అలంకృతులై ఏవో ధరించుకుని దైవ సన్నిధికి రావాలట. కీర్తనలుగా నమ్ముతుంది, పరిశుద్ధ అలంకారములను ధరించుకుని మీరు దేవుని కీర్తించుడు. కృతజ్ఞతా స్తుతులతో ఆయన సన్నిధిలో నేను ప్రవేశించండి. మందిరములకు వచ్చేటప్పుడు నీ హృదయం స్తుతితో నిండిపోయి అది గంతులేస్తూ నీవు ఆలయాలలోనికి ప్రవేశించాలి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి. ఆడాలి ప్రతి చోట హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట. హృదయము నిండా యేసు ప్రభుని యొక్క స్తుతితో, కీర్తనతో నింపబడిపోయినప్పుడు నీవు దేవుని సన్నిధానంలో ఆయన్ని స్తుతి చేయడానికి వస్తున్న బిడ్డవుగా, ఆయన నామాన్ని స్తోత్రం చేయడానికి దేవుని సన్నిధానంలో ఏమి ఉన్నాయి, ఏమి ధరించుకోవాలి, దేవుని సన్నిధిలో మన స్థానం ఏంటి? దేవునికి స్తోత్రం. పరిశుద్ధ అలంకారములు ధరించుకోవాలి. సంఘానికి దేవుడు ఏమో ఇవ్వాలని కోరి వాటితో సంఘాన్ని పోషించడానికి దేవుడు నిరాటంకంగా సంఘం ఎడల తన కను దృష్టిని నిలిపిన వాడు సజీవుడు, ఆయన చూచుచున్న దేవుడు. స్తోత్రం. నిరాటంకముగా సంఘమును ఆయన వేటితోనే పోషించాలనుకుంటున్నారా? వేటితో పోషించాలి? కొలబద్ద కొలనూలు, ఆ చివరి నుంచి ఈ చివరికి కొలనూలు ఎప్పుడు కూడా తిన్నగా ఉంటుంది. స్తోత్రం. ఈ మధ్యలో ఎన్నో రాళ్ళు పెడతావు, ప్రతి రాయివ మందిరం, ప్రతి రాయివ సంస్థ, కానీ కొలనూలు మాత్రం ఎప్పుడు తిన్నగా ఉంటున్నది. స్తోత్రం. తిన్నని కొలనూలు రాత్రి ఏమంటుంది అంటే, సరైన చోట సరిగ్గా ఉండు, సరైన చోట సరిగ్గా ఉండు. ఈ మాట పరిశుద్ధాత్ముడు చెబుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ మాట నేను ఇప్పుడు చెప్పడం లేదు, పరిశుద్ధాత్ముడు 2000 సంవత్సరాల క్రితం ఈ మాట సెలవించి ఉన్నారు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాక్య సత్యాలను నేను ధ్యానిస్తూ దానిని తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. దైవ గ్రంథం వైపుకు నేను చూసినప్పుడు దేవుని పుస్తకంలో, దేవుని వాక్యంలో ఏ సంగతులు అయితే ఉన్నాయో వాటిని ధ్యానం చేస్తా ఉన్నాం. అరే, ఎక్కడ ఉండవలసిన రాయి ఎక్కడ ఉండాలి అంటే నీ చూపు కొలనూలు మీద ఉండాలి. కొలనూలు లాగేది నువ్వు కాదు, నేను కాదు, దేవుడే. స్తోత్రం. దేవుడే
లాగునది. మన దృష్టి అంతా సంఘాన్ని దేనితో దేవుడు పోషించాలని కోరుతున్నాడో దాని మీద కనుక పెడితే దేవునికి స్తోత్రం. ఉత్తర వాయువు సంఘంలో, దక్షిణ వాయువు సంఘంలో పనిచేస్తుంది. స్తోత్రం. నీ దృష్టి సంపూర్ణముగా దేవుడు అప్పగించినటువంటి పని బాధ్యత మీద ఉంచాలి. ఈరోజు మన వాక్యం ఏమైనా ధ్యానం చేస్తున్నామంటే సంఘానికి ఏవో కొన్ని కావాలి. సంఘం ఏమితోనే పోషించబడాలి. పోషణ ఎందుకు అని అంటే అరణ్యంలో ఇశ్రాయేలీయులను దేవుడు నడిపించేటప్పుడు వారికి సమృద్ధి అయినటువంటి ఆహారమును అనుగ్రహించారు. తినుటకు వారికి ఆహారమును, దేవదూతలు భుజించు ఆహారమును దేవుడు అనుగ్రహించారు. స్తోత్రం. ఏమన్నామన్నా? ఏం పంటలు పండించినారు? రోజు ఫరో గారు ఏమన్నా ప్రార్థన చేసి పంపినారా? ఆహారం ఏమన్నా సప్పలు పెట్టుకున్నారా? ఐదారు డబ్బులు ఇస్తాం, కొరియర్ పంపండి, మాకు బిర్యానీలు పంపండి, మాకు భోజనాలు పంపు. ఇవేమి చెప్పలు. ఇవాళ ఫాస్ట్ ఫుడ్స్ వచ్చేసాయట. నువ్వు ఇక్కడ రుసుము పెడితే నీ దగ్గరికే సిద్ధపరచబడినటువంటి ఆహారం వస్తానట. మోషే గారి కాలంలో ఇశ్రాయేలుకి ఎవరు ఆహారం తేలేదు. నేను ఎవరికి అటువంటి ఆర్డర్లు ఇవ్వలేదు. స్తోత్రం. పరలోకం నుండి దేవుడు ఆహారం ఇచ్చినాడు. సంఘానికి దేవుడు వాక్యాహారము చేత, పరిశుద్ధాత్మ ఆహారము చేత పోషించడానికి ఇష్టపడేవాడు. తానే తన బిడ్డలతో మాట్లాడాలని కోరుచు ఆయన చెప్తున్నారు. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన త్రోవ నేను నీకు బోధిస్తా. స్తోత్రం. నీకు ఉపదేశం చేస్తా. ఈ ఉపదేశం ఎక్కడి నుంచి వస్తుంది అన్నది ప్రశ్న. ఈ ఉపదేశం ఎక్కడి నుండి వస్తుంది? పిలిచిన దేవుని యొద్ద నుండి వస్తుంది. స్తోత్రం. ఇది నేర్చుకుంటే వస్తున్నది కాదు నాయనా, ఇది నేర్చుకుంటే వస్తున్నది కాదు, పిలిచిన వాడు అనుగ్రహిస్తే వస్తున్నది. స్తోత్రం. అంటే ఇప్పుడు ధ్యాస ఎక్కడ ఉంచాలి అంటే పిలిచిన వాడి మీద. నేను ఈ మాట బాగా ప్రేమిస్తాను. ఈ మాటను నేను ఎక్కువగా బోధిస్తాను. పిలిచిన వాడు, ఆయన మీద నీ దృష్టి పెడితే నీ ప్రసంగం మారదు. నీ ప్రసంగం మారదు. స్తోత్రం. పిలిచిన వాడి మీద దృష్టి పెడితే 40 సంవత్సరములప్పుడు ఎట్టి బలము ఉండినో 50 సంవత్సరములప్పుడు అట్టే బలము. 40 సంవత్సరాల క్రితం నీ ప్రసంగం ఏదో నేడు నీ ప్రసంగం అంతకు మించి పిలిచిన వాడి మీద దృష్టి పెడితే కొలను నువ్వు ఆనించి వాయి పెడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం ఏమని చెబుతుంది అంటే దేవుడు తన బిడ్డలను పోషించేవాడు, వాక్యాహారంతో పోషించేవాడు. యేసుప్రభు అన్నాడు, జీవాహారము నేనే. ఏంటి? యేసుప్రభు నన్ను వినండి అంటే శిష్యులందరూ అన్నారు, ఇదేందిరా అన్నట్టు యేసుప్రభుకి మైపోయింది. మనకు అర్థం కాలేదు కాబట్టి యేసుప్రభు ఏమంటున్నాడో మనం ఒకసారి ఆయన్ని అటు ఇటు కనిపించగలుగుతాం. ఎందుకు అర్థం కాలేదు మనకి. నన్ను విన్నట్టండి ఇక్కడ ఎన్ని బంగారం లాంటి మాటలు కలిగితే ఏందిరా ఈ మాటలు అని ఏం చుట్టూ తిరుగుతున్నాం. ఎవరి చుట్టూ తిరుగుతున్నాం? యేసుప్రభు చుట్టూ తిరుగుతున్నాం. స్తోత్రం. యేసుప్రభు చుట్టూ ముందు మనుషులు తిరిగే ముందు ఈ సృష్టిలో ఉన్న సమస్తమైన జీవజాతులు ఆయన చుట్టూ తిరిగాయి. తెలుసా సంగతులు? స్తోత్రం. యేసుప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఆ అరణ్యంలో ఉన్న పశువులన్నీ సమస్తమైనటువంటి పశువులు యేసునాయన దగ్గరికి వచ్చి ప్రార్థనలు చేసేయట. ఏం చేశారు? ప్రార్థనలు. ఎట్టొచ్చినాయి? స్తోత్రం. అది అందుకని ప్రభు చెప్పినాడు, ఈ సృష్టి అంతా నా మాట ఉంటుంది కానీ నా బిడ్డల్లో నా మాట ఉంటుందిరా. సృష్టి అంతా నన్ను గ్రహిస్తుంది కానీ నా బిడ్డల్లో నా మాటలు ఎందుకు అని దేవుడు చెప్తూ వస్తాడు. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే
ఆయన చుట్టూ ఉండడానికి. యేసు ప్రభు చుట్టూ ప్రజలందరూ వచ్చేసి ఆయన మాటలు వింటుంటే జీవాహారములు నేనే. ఏదో నన్నుదలు మాట్లాడేంద్రా, నన్నుదలు మాట్లాడేంద్రా అని అందరూ కూడా ప్రభు ఏమంటున్నావు అయ్యా 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 అట్టనేసి అయ్యా అయ్యా స్తోత్రం. పేతురు గారు అందులో పేతురు గారు బ్రహ్మ నీకు నేను మొదటి శిష్యుడు, ఈ మాట నీవు అనకూడదు. స్తోత్రం. పేతురు గారు అంటాడు ప్రభు నేను ఏమి శిష్యుడు తెలుసును, మొదటి శిష్యుడును, ఐఎమ్ ఫస్ట్ అండ్ బెస్ట్, నేను ఈ మాట అనకూడదు. ఏమిటి యేసు ప్రభు అన్నమాట? యేసు ప్రభు మన్నా అయి ఉన్నారు, జీవాహారం. స్తోత్రం. యేసు ప్రభు జీవాహారం. మరి ఇప్పుడు మనం ఈ యేసు ప్రభు దగ్గర ఏం నేర్చుకుంటున్నావురా? ఏం నేర్చుకుంటున్నారు? రే బాబా నీకు మట్టి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం అంటే నీకు ఇసుకు పడుతుంటే పేరు పడుతుంటే అసలు పనికేరావు ఈ కొండ దగ్గర ఉండడానికి. దేవునికి స్తోత్రం. ఈ కొండ దగ్గర ఉండాలి అంటే యేసు ప్రభు యొక్క ప్రతి మాట నీ జీవితంలో నరాలు అది జీవించుకుపోవా. నా ఆజ్ఞలను నీవు ఆలకించవలెనని నేను కోరుచున్నా. ఆలకించని వలన నీ క్షేమము నది వలన నీ సంతానము ఇసుకరేణ వలన విస్తరించబడతారు. స్తోత్రం. నా మాటలు నువ్వు వినాలని నేను ఎంత ఆశపడుతున్నా. ఒకవేళ నువ్వు వినినట్లయితే నీ క్షేమము నది వలన నీ సంతానము ఇసుకరేణ వలన విస్తరించబడతారు. స్తోత్రం. అని యేసు ప్రభు మాటలు నీకు నరాల్లో అవి నాటమైపోవాలా. నాటం ఏం కావాలి? నువ్వు నాటం కాకూడదు, యేసయ్య మాట నాటం అవ్వాలి. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు స్వరం కాకూడదు, యేసు ప్రభు స్వరం అవ్వాలి. ఆ స్థితి రావడానికి శిష్యులకం చేయాలి. దేవునికి స్తోత్రం. ఆ స్థితి రావాలంటే ఏం చేయాలండి? ఆ స్థానానికి రావాలంటే శిష్యులకు అంటే ఏదో కాదు, నేర్చుకోవాలి అని అర్థం. శిష్యులకు అనే మాటకి అర్థం ఏంటంటే నేర్చుకునేవారు. ఏం చేసేవారమ్మా? అది అది ఒక్కటి చేయడానికి నీకు ఇష్టం లేదనుకో, నీకేం రాదు. నేర్చుకోవడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. జీవాహారం యేసే. యేసులో ఉన్న జీవాహారం ఏంటి అంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగలరు. నోరు విప్పి బోధ చేయడం ప్రారంభిస్తే సామాన్యులేంటి, సామంతులేంటి, రాజులేంటి, పేదవాడేంటి యేసు ప్రభు మాటలకు తన్మయులై ముగ్ధులై ఆయన పాదాల చెంత రక్షణ పొందగలరు. స్తోత్రం. ఆయన రాజైనా రెడ్డైనా ఆయన ఎవరైనా యేసయ్య దగ్గర మాత్రం ఏమంటాడంటే సుగుణాల సర్వముడా స్తుతి గానాల వారసుడా జీవును తేజము నీలో ఆస్వాదించుముని ఆటలను కరుణను. సుగుణాల సంపన్నుడా, ప్రభుని స్తుతించడంలో ఆయన్ని ఆరాధించడంలో భక్తులు ఎలా భావించారు అంటే దావీదు ఒక రాజుని కూడా దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే ఒక్కొక్కడు తలకాయలు బాంబులు పోయినట్టుగా కూలిపోతాయి. దావీదు ఆరాధన దగ్గరికి వస్తే దేవునికి స్తోత్రం. అంత తగ్గించుకున్నాడు. నా ఆధారం దేవుడే అని అంటే నువ్వు కూడా దావీదు వెనకాలే ఉన్నావు. నా ఆధారం దేవుడు అన్న మాట మాత్రం ఖచ్చితంగా నాది. స్తోత్రం. నా ఆధారం దేవుడే. ఎందుకంటే ఈ మాట అనకుండా చేసి మధ్యలో వత్తియండి. ఫస్ట్ లో రావు, చివరిలో రావమ్మా. ఫస్ట్ లో రావు, మధ్యలో వత్తి. ఈ మధ్యలో ఎందుకు వత్తి అంటే వీడికి 4 కాసులు వచ్చిన తర్వాత ఈ అయ్యానికి కాస్తంత నైపుణ్యత కుదిరిన తర్వాత కొంత స్థాయి ఏర్పడిన తర్వాత దాని పేరే పేరాశ స్థితి. లోకంలో స్థితి కోరుకోకూడదని యేసు ప్రభు సేవా బాధ్యత అప్పగించక మునుపు శిష్యులతో చెప్పిన
చెప్తున్నారు. మాలో గొప్పవారెవరు అన్న ప్రశ్న ఇంకా సేవకు వెళ్ళక పూర్వమే వచ్చేసింది అయ్యగారులకి. స్తోత్రం. మాలో ఆ మాటే లేకుండా సేవ చేస్తే అదేనా నా సేవ అంటే యేసుప్రభు చెప్పడానికి చిన్న పిల్లలాగా మార్చబెడితే అప్పుడు గొప్పడు అన్నాడు. స్తోత్రం. అయితే సేవ ప్రారంభించిన దగ్గర నుంచి ముగించే వరకు చిన్నపిల్లల వల్లనే శిష్యులందరూ దేవుని కొరకు పనిచేసి చిన్నపిల్లలు అంటే ఏమీ లేదు, నేను అనకుండా అంతా ఏసే 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 అని అంటూ ప్రభువుని స్తుతించడం. స్తోత్రం. ఏసే 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 అనే మనస్సు రావడమే పసి హృదయం, చిన్నబిడ్డల హృదయం. దేవునికి స్తోత్రం. నేను అనేది వచ్చిన దగ్గర అక్కడ దేవుడిని మరుగు చేసి ఆయన ముందు కొట్టాం. ఆయన ముందు తగులుకుంటాడా? స్తోత్రం. దేవుడు ఎరగాలంటే ఆయన ముందు కొట్టి ముందు కూడా దేవునికి స్తోత్రం. కనుక ప్రభు జీవాహారమై ఉన్నారు. సంఘానికి దేవుడు ఏవో నేర్పించాలని, సంఘానికి దేవుడు ఏవో నేర్పించాలి. స్తోత్రం. ఆయన నేర్పిస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రభా నువ్వు కృప కలిగిన వాడు కదా. మనిషి మరి తెలివిగలడు అండి. నువ్వు కృప కలిగిన వాడు, నువ్వు దయ కలిగిన వాడు అని దేవుడికి మళ్ళీ వీడి వేసే నాటకాలన్నీ అంటాడు. మళ్ళీ దయ కలిగినోడు, కృప కలిగినోడు. ఎంత తెలుగో. స్తోత్రం. దేవుడు కాబట్టి సరిపోయిందండి. ఇంకోడైతే తట్టుకునేవాడు కదండి. స్తోత్రం. ఆయన కాబట్టి సరిపోయింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సంఘానికి దేవుడు ఏమో ఇవ్వాలని, సంఘానికి దేవుడు ఏమో ఇవ్వాలని తల్లి పక్షి తెచ్చే ఆహారం కొరకు పిల్ల పక్షులు ఏ విధంగా నోరు తెరిచి కాచుకుని ఉంటాయో, నేను దేవుని వాక్యం కొరకు కాచుకుని దేవుని ఉపదేశాన్ని ధ్యానించి దాన్ని హృదయంలో నింపుకొని ప్రభువును ఆనందించాలి. ఏం చేయాలండి? వాక్యం విన్నావు, ఎన్నబోతులు ఏం చేయాలనుకున్నావు? మోజేస్తున్నట్టుగా చెప్పేవాడు లేగదోడ పెంతు వేసినట్లు నీ ఆత్మీయ జీవితం ఉండాలి. అది సేవకుడికి తెలియాలి. అప్పుడు చేయబెట్టి నేను దీవించాలి. పాస్టర్ గారు స్తోత్రం. పాలు తాగిన దూడలు ఏ విధంగా గంతులు వేస్తాయో అలా విన్న తర్వాత నీ జీవితం ఏమైపోయిందంటే అది మాయమైపోయింది. వాక్యం మాయమైపోయింది. ఉండకూడదు. అది నీ జీవితంలో పరిమళిస్తూ ఉంటే దాన్ని చూచి దైవజనుడు నీ శిరస్సు పైన చేతి ఉంచుతాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఉపదేశం సంఘానికి ఏమో కావాలట. సంఘానికి కావలసిన దేవుడు ఇవ్వడానికి ఆయన ఇష్టం కలిగిన వారై ఉన్నారు. పరలోకము నుండి పరిశుద్ధాత్మ, భూమి మీద నుండి ఒకటి వాక్యం, రెండు క్రీస్తు ప్రభువారు. ఒకటి క్రీస్తు ప్రభువారు, రెండు వాక్యం. ఏంటి క్రీస్తు ప్రభు? ఎవరి అనుగ్రహం చేత మనము ఈ లోకంలో నుంచి రక్షణకు వచ్చాము. ఎవరి దయాదాక్షిణ్యం రక్షణ అనే ఈ యొక్క సన్నిధి ప్రవేశం అనుగ్రహించిందో, ఎవరి అనుగ్రహం యేసు ప్రభు నా దేవుడు అని చెప్పేటట్లు చేసిందో, ఆ అనుగ్రహాన్ని బట్టి యేసు ప్రభుని బట్టి మనం దైవత్వాన్ని స్నేహించే విధంగా ఉన్నాం. స్తోత్రం. దక్షిణాయన వాయువు క్రీస్తు ప్రభుల వారి దేవత్వం. రెండు వాక్యం. వాక్యాన్ని గురించి చక్కని మాట వ్రాయబడి ఉంటుంది. నీ వాక్యము ఆత్మయు జీవమునై ఉన్నది. స్తోత్రం. నీ వాక్యము ఆత్మయు జీవమునై ఉన్నది. అంటే ఈ దక్షిణాన ఏదో ఒక వాయువు పనిచేస్తుంది. దాని పేరు ఏంటంటే వాక్యం. ఇది సీనాయి పర్వతం మీద మోషేకు అనుగ్రహించబడింది. ఇది హోరేబు కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నటువంటి దైవజనులకు మోషేకు అనుగ్రహించబడింది. ఆ ఉపదేశంలో ప్రభు మనకు దిశానిర్దేశం చేశారు. మనం నడవలసిన త్రోవను ఆయన మనకి చూపించారు. స్తోత్రం. మనం నడవలసిన త్రోవను ఆయన మనకి చూపించారు. ఒక మిలిటరీ వ్యక్తికి ఆ క్యాంప్ ఏ విధంగా శిక్షణ ఇస్తుందో దేవుని యొక్క వాక్యం విశ్వాసికి శిక్షణ ఇస్తుంది. మార్చ్ ఫస్ట్, లెఫ్ట్ రైట్. స్తోత్రం. లెఫ్ట్ రైట్. వాక్యము మాత్రమే నీకు అది నేర్పించింది. ముసలమ్మ చుట్టూ పోసుకోని కబుర్లు ఆయమ్మ దగ్గరికంటే ఈయమ్మ దగ్గరికంటే ఆయయ్య దగ్గరికంటే ఈయ్య దగ్గరికంటే
అంటే నీ జీవితం అంతా వంకర మాటలతో నీ హృదయం పడిపోతాయి. వాక్యం దగ్గరకు వస్తే నీకు లెఫ్ట్ రైట్ వస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. నిజమైన క్రమశిక్షణ వచ్చేది వాక్యం దగ్గర. నిజమైన క్రమశిక్షణ నేర్పు వాక్యాన్ని ఈరోజు మనము సేవిస్తా ఉన్నాం, ప్రేమిస్తా ఉన్నాం. సంఘాన్ని కదా దేవుడు తన వాక్యం చేత పోషించాలని కోరుతున్నాడు. దక్షిణ వాయువు ఇది ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా ఉజ్జీవింపు చేసే శక్తి కలిగింది. వాక్యం ప్రతి విశ్వాసిని కూడా బలపరిచేది, స్థిరపరిచేది, క్రీస్తు దగ్గరకు నడిపించేది, క్రీస్తు ప్రభువుని చూచేలా చేసేది. ఆయన ముఖారవిందాన్ని ఆస్వాదిస్తూ, ఆయన స్వరమాధుర్యాన్ని ఆస్వాదిస్తూ, ఆయనతో ముచ్చటించేలా, ఆయన దర్శనాన్ని చూచేలా, ఆయన మార్గాన్ని చూచేలా చేసే శక్తి కలిగింది వాక్యం. అది దక్షిణ వాయువు. హల్లెలూయా. వాక్యం దేవుడు సంఘాన్ని వాక్యం చేత దర్శించాలని కోరుకుని భూమి మీద దేవుడు ఈ దక్షిణ వాయువును ఉంచి ఆయన చెప్తున్నారు, దక్షిణ వాయువు సంఘం మీదకు నువ్వు వేచాలి, సంఘం మీదకు నువ్వు వేచాలి. మనం ఏం కోరుకోవాలి అంటే, దుట్టు నీటి వాగుల కోసం ఆశపడినట్టు నా ప్రాణం యెహోవా కొరకు అది దృష్టిని ఉంది అన్నట్టుగా నీ వాక్యం కొరకు, నీ మాట కొరకు నేను ఎంతో ఆశతో కనిపెట్టుకుని ఉన్నానయ్యా. నీ మాట చేతులను పోషించండి, నీ వాక్యం చేతులను పోషించండి అని కనుక మనం అడుగుతూ వస్తే ప్రభు మనతో మాట్లాడేవారై ఉన్నారు. మాట్లాడతాడమ్మా. స్తోత్రం చెప్పు. ద్వితీయోపదేశకాండం నీకు గుర్తింపుని వాడే నీకు గుర్తింపించేటట్లు చేస్తాడు. నీకు నువ్వే గుర్తింపుచ్చుకోవాలని మాత్రం పొరపాటును కూడా ఆలోచన చేయవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు నేను గుర్తింపుచ్చుకుంటా అన్నావంటే నీవు సమాజాన్ని నష్టపరిచే వ్యక్తిగా మారిపోతావు. దేవుడు నిన్ను మార్చే దేవునికి సంపూర్ణంగా అధికారము ఆయన నేర్పించేటటువంటి మార్గంలో పరిపూర్ణ వినయంతో నడుచుకో. స్తోత్రం. హల్లెలూయా. మరి అసలు ఎంత గట్టిగా చదువుతాడేంటి పాస్టర్ గారు? ఏదో ఎంటున్నావులే అని అంటే ఎంత గట్టిగా చదువుతాడండి అని అంటే, నువ్వు పనికొచ్చే వ్యక్తిగా మార్చబడాలి అంటే ఖచ్చితంగా పరిపూర్ణమైన విధేయత ఉండాలండి. స్తోత్రం. పరిపూర్ణమైన విధేయత నిన్ను 4th క్లాస్ ఎంప్లాయీ, ప్రధానమంత్రిగా నియమించబడే స్థితి. నేను ప్రధానమంత్రి అవుతా అని ఎప్పుడన్నా అనుకున్నాడా? లేకపోతే ఎవడన్నా నొప్పికి పర్లేదురా, పర్లేదు కదరా, ఆడు పర్వాలేదు కదరా అమ్మో. స్తోత్రం. ప్రజల దృష్టిని చూసి, ప్రజల యొక్క మాటను చూసి ఏ స్థాయికి నేను ఎదగాలి అని క్రైస్తవ్యంలో ఎవరిని అనుకోకూడదండి. స్తోత్రం. దేవుడు మనల్ని హెచ్చించు స్థాయికి ఎదగడానికి హెచ్చింపు అసలు కాదు దృష్టి. యేసు మార్గంలో నడవడమే దృష్టి. పొగిడాడని పొంగిపోకూడదు, తిట్టాడని కృంగిపోకూడదు. క్రీస్తు మార్గంలో నడవడానికి ఎన్ని కష్టాలైనా పడాలి. ఎంత హల్లెలూయా. కాబట్టి నా ప్రియులారా, ప్రభు సన్నిధానంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఉపదేశం వాక్యం అనేది నువ్వు నడిచినప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, నువ్వు నీ బిడ్డలతో మాట్లాడేటప్పుడు వాక్యాన్ని గురించి మాట్లాడేట. యెహోవా కాపరి, నాకు ఏమి కలగదు. ఈ వాక్యానికి ఏమొస్తాడు? వాళ్ళని చేయాలి. ఒకటి ఉపదేశం వెళ్ళాలి, 2 ఇంటికాడు ఒప్పిగా బయలు చదువుతా ఉండాలి. తరచుగా గంటల తరబడి చదువుకోనుకో కొన్ని వాక్యాలు గుర్తుండిపోతాయి. నీ కొడుకుతో మాట్లాడేటప్పుడు, నీ కూతురుతో మాట్లాడేటప్పుడు వాక్యం మాట్లాడేసేయాలి. వాక్యం ఏం చేయాలమ్మా? మాట్లాడేసేయాలి. స్తోత్రం. ఇస్తేరంటమ్మా, అది ఇస్తేరంటమ్మా, నపుంసకుడితో అంటమేంట, అదిగా ఆ గంధవర్గాలను వద్దులే. స్తోత్రం.
నా సొంత అలంకారం నాకు చాలు, నా సొంత అందం నాకు చాలు, లేనిపోయిన ఏమి నాకు అవసరం లేదు. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని త్వరగా చదివితే దాన్ని మనం బిడ్డలతో మాట్లాడగలుగుతావు. ఈ మాట ఎలా ఉంటుందంటే పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతుంది. ఎస్ఐ అంటావా, సిఐ అంటావా, డీజీపీ అంటావా, ఎవరంటావు? ఎవరినన్నా అనుకో, నీ మాట ఒక పోలీస్ ఆఫీసర్ లాగా ఉంటుంది. స్తోత్రం చెప్పు. పోలీస్ ఆఫీసర్ లాగా నీ మాట మార్చే వాక్యం నిన్ను ఎలా తయారు చేస్తుందంటే ఒక వరదృశ్యుని ఖడ్గం వలె, పొదులైన ఖడ్గం వలె, జ్వాలా ప్రకాశం వలె వాక్యం ఎప్పుడు కూడా తేజస్సుతో నింపబడి ఉంటుంది, దేవుని మహిమతో నింపబడిపోయి ఉంటుంది. వాక్యానికి ఉన్న గొప్పతనం ఏంటంటే సత్యం ఉంటుంది. ఈ సత్యం ప్రపంచాన్ని జయిస్తుంది. స్తోత్రం. వాక్యానికి ఉన్న గొప్పతనం సత్యం అండి. ఆ సత్యం ప్రపంచాన్ని జయించింది. అయితే జయం మనకి ప్రపంచం ఈ యుద్ధాలకు మనం అనట్లేదు, కానీ మనల్ని మనం గెలుచుకుని లోకాన్ని యేసుల కోసం గెలిపించాలి. ఏం చేయాలమ్మా? లోకాన్ని ఓడించకూడదు. ఓడిస్తే ఓడిపోతాడు. లోకాన్ని యేసు ప్రభు కోసం గెలిపించడానికి వాళ్ళకు పరిచయం చేయాలి. అంటే వాళ్ళ యొద్దకు వాళ్ళని మార్చడానికి కష్టపడాలి. వారిని క్రీస్తు ప్రేమను వారికి తెలియచేయడానికి నువ్వు ఒక సాధన వెలిగించే దీపమే కానీ కాల్చి వేసే అగ్నివి ఎంత మాత్రమో కాదు. స్తోత్రం చెప్పుకో. హల్లెలూయా. వెలిగించే దీపమే. కాల్చే అగ్ని అయితే నరకం నీ వైపుకు చూస్తుంది, వెలిగించే దీపం అయితే పరలోకం నీ యందు సంతోషిస్తుంది. దేవునికి స్తోత్ర. దేవుని వాక్యం చెప్తుంది, వాక్యమును నీవు అభ్యాసం చేయాలి. అది నీ చేతులు కట్టుకోవాలి, నీ నొసట ఉండాలి. నీవు ఆ వాక్యాన్ని ఎంత ధ్యానిస్తే నీవు గెలువు. లోకాన్ని యేసు కొరకు గెలిపించు అంటే ఆ మాటకి అర్థం. నీవు గెలువు అని అంటే పరిపూర్ణంగా నీవు యేసయ్యకు ఇష్టమైన వ్యక్తిగా మారిపో. యేసు ప్రేమించే బిడ్డగా తయారవు. యేసును ప్రాణప్రదంగా ప్రేమించే వ్యక్తిగా నిన్ను నీవే మార్చుకో. నీలా నీ వారందరినీ మార్చు, నీలా అన్యుల్ని మార్చు, నీలా నీ వారిని మార్చు. స్తోత్రం. వీళ్ళంటే నాకు ఇష్టం అని ఎవరి గురించి చెప్పావు? వాళ్ళు నీ వలే భక్తి చేసే వరకు, నీ వలే భక్తి చేసే స్థితి వరకు వచ్చే వరకు నీ స్నేహమంతా వారి రక్షణకై ఉపయోగపడాలి. స్తోత్రం చెప్పు. నీ మాట ముచ్చట, నీ స్నేహం వారి రక్షణకై ఉపయోగపడితే నువ్వు నిజంగా సరైన సహవాసం చేసినట్టు. స్తోత్రం చెప్పు. సంఘాన్ని దేవుడు పోషించాలి, పరిశుద్ధాత్మతో పోషిస్తాడు. తర్వాత క్రీస్తు ప్రభువు వారి దైవత్వం చేత పోషిస్తాడు. ఆయన దైవత్వం పెరిగిపోయేది కాదు. ఆయన 33.5 సంవత్సరాల భూమి మీద ఉండి పరలోకములకు వెళ్ళిపోయినది కాదు. ఆయన దైవత్వం అనిత్యం బోధ చేస్తా ఉంది. శిష్యులలో యేసు ప్రభు పాదాలు పట్టుకోవాలని కోరుకున్న వారికి యేసు ప్రభు సశరీరుడుగా సజీవులుగా దర్శనమిచ్చి ఆయన చుంటె తేనె ధారల కంటే మధురమైన తన మాటలను వినిపింపచేస్తూ ఉన్నారు. ఆయన మార్గాలను తెలియచేస్తూ ఉన్నారు. ఆయన వారితో కూడా నేను ఉన్నాను అనే సంగతిని బోధించి వారి ద్వారా జరగవలసిన అద్భుతమైన పరిచర్యను ఆయన బోధ చేస్తా ఉన్నారు. నేటికి ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. స్తోత్రం. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన దేవుడు కాదు, భూమి మీద ఆయన ఇంకా మాట్లాడుతూ ఉన్నవాడు. నేనేమంటున్నానంటే పర్వత ప్రసంగం యొక్క బోధ చేసిన దేవుడు ఇంకా భూమండలం అంతా మాట్లాడుతున్న దేవుడిగా ఆయన ఉన్నారు. స్తోత్రం. నువ్వు చేయాల్సిందల్లా ఆయన మాట వినడానికి ఆయన సన్నిధిలో కూర్చోవడం మాత్రమే. ఆయన సన్నిధిలో కూర్చోవడం. ఈ పెద్దయ్య గారండి అని ఏ పెద్దయ్య గారి దగ్గర శిష్యులకు చేశాడని చెప్పిన ఆ మాటలు కాదు. యేసు ప్రభు పాదాల వద్ద కూర్చుని మోకరించి ఆయన సన్నిధిలో కనిపెట్టి నువ్వు భక్తి చేస్తూ ఉంటావే, ధ్యానం చేస్తూ ఉంటావే, ఆ స్థలం అంటే దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడి అక్కడికి వచ్చేవాడుగా ఆయన ఉన్నారు. నువ్వు మోకాళ్ళు ప్రార్థించే స్థలంలో
అది యేసు ప్రభు సింహాసనం వేసుకున్న స్థలం అని ఈ రోజు వాక్యం నాతో నీతో ముచ్చటిస్తా ఉంది. స్తోత్రం. నువ్వు మోకరించి ప్రార్థించే స్థలమే దేవుడు నీతో మాట్లాడే స్థలం. ఆ చోట దేవుడు నీతో మాట్లాడడానికి ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మనం అండి ఆయన ఎప్పుడైతే మాట్లాడదామని వస్తాడో అప్పుడే బయలుదేరిపోతామండి. అప్పుడు దాకా కూర్చుంటామండి. ఎందుకనండి అబ్రహాముట ఇంకనూ యెహోవా సన్నిధిని నిలిచి ఉన్నాం. కాబట్టి వెళ్ళిపోవట్లేదు, వెనక్కి తిరిగి వచ్చేయట్లేదు. సరే మంచిదండి, వందనాలండి, నా కోసం ప్రార్థన చేయండి అని మాటలు ముగించుకుని ఎదురుదిరిగి వచ్చేయటం లేదట. దేవదూతలే తనను విడిచి తనతో ముచ్చట్లు ముగించి తనతో మాట్లాడటం సంపూర్ణమైన తరువాత ఆయన సాగి వెళ్ళిపోయేటప్పుడు అప్పటి వరకు దేవుని సన్నిధిలో నిలిచి ఉండడానికి ఇష్టపడ్డాడు. స్తోత్రం. రోజు ప్రభు వాక్యం ఉంటుంది, లోకంతో మనకున్న సహవాసాలు, మన పరిచర్యల మీద మనకున్న పెద్ద పెద్ద కోరికలు యేసు ప్రభు మాట్లాడడానికి వచ్చే సమయంలోనే ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చేలా చేస్తున్నాయేమో ఒకసారి చూసుకోమని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నారు. స్తోత్రం. ఆయన మాట్లాడలేమని వచ్చే సమయం ఉంది. ఆయన మాట్లాడతారు. సంఘాన్ని దేవుడు పోషించాలని కోరుతున్నాడు. ఎలాగనంటే ఆయన దైవత్వాన్ని చూడటం చేత. సమరయ స్త్రీ నేను యేసును చూచాను అని తెలుసుకుని ఆ తర్వాత వెళ్ళి ఆవిడ పనికి మళ్ళీ ముచ్చట్లు గ్రామాన్ని ప్రభు సన్నిధికి తెచ్చే వరకు ఆవిడ హృదయం నెమ్మదిగా లేదు. అసలు అది ఊరుకోవటం లేదు. స్తోత్రం. తన హృదయం నిండా స్తుతి ఆరాధన, తన గ్రామం నిండా ఆ మాట చెప్పేయాలి. స్తోత్రం. తల్లి, నీ హృదయం ఉన్న యేసుని గ్రామానికంతా సంఘానికంతా పంచిపెట్టే వరకు నీ హృదయం ఉల్లాసంతో నిండిపోతే ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్న దేవుడై ఉన్నాడు. నీ హృదయం స్తుతి ఆరాధనతో నిండిపోవాలి. అది సమాజం అంతటిని అట్టి స్థితిలోనికి తెచ్చే వరకు కృషి చేసేదై ఉండాలి. సంఘం ప్రభువుని ఆరాధించుకుంటూ ఉంటే, స్తుతించుకుంటూ ఉంటే కొంతమంది బిడ్డల ప్రయాస పైకి కనిపించదండి. జనం ఏం చేస్తారంటే పక్కన మాట్లాడేవాడు మాట్లాడారు కానీ రహస్యంగా ఉండి పనిచేసే వాళ్ళ యొక్క ఆత్మీయతను చూడటం. స్తోత్రం. చాలా మంది బిడ్డలు సంఘం గొప్పగా ప్రభువుని ఆరాధించుకోవాలి, గొప్పగా స్తోత్రం చేసుకోవాలి, గొప్పగా స్తుతించుకోవాలి. నేను ఏదైనా చెప్తే ఎందుకు సురేష్ ఒక్కొక్కరిని తుంచుతూ ఒక్కొక్కరిని పిలుచుతూ ఉంటాడని మీరు అనుకుంటారు. కానీ వాస్తవాలు తెలిసేసరికి మీ దగ్గర వైపుకి కాక పనికి మంది చోటకి వెళ్ళిపోయి ఉంటుంది అది. సూత్రాలని అడిగిచ్చానే, సూత్రాలు అడిగించాడు. స్తోత్రాలు రహస్యంగా కనిపించకుండా సంఘం ఆ అమ్మ మంచిగా పాడుకోవాలి, ఈ అమ్మ మంచిగా పాడుకోవాలి, ఆ అమ్మకు మళ్ళీ దర్శనం వచ్చిందంట. కొంతమంది దైవ దర్శనాలు చెబుతుంటే ఆ అమ్మకి దర్శనం వచ్చిందంట, ఈ అమ్మ చక్కగా పాడుతుంది, ఇంకా పాడవే, ఇంకా నీకు మంచి దర్శనం వచ్చిన కాక, ఇంకా ఎప్పటికీ నేను దర్శించను కాదు అన్నమాట అందరూ అనుకోని సంఘం. సంగతి తెలుసా నీకు? ఎవరికి ఇచ్చేసినావు అంటున్నావు స్తోత్రాలు లేవో, ఇంకా నింపుకో మరి. స్తోత్రం చెప్పు, నింపుకో మరి. నీ హృదయం నిండా నిజమైన విలువలను గుర్తించే మనసు సంపాదించుకో, ఖాళీ చేసుకో, మంచాడితో నింపుకో. లోకమైన సత్తా సదాలు అంతటితో నింపుకుని దేన్ని కనపరచాలో, దేన్ని స్థుతించాలో తెలియక సవుడికి ఇచ్చాయి, ఇష్పోడికి ఇచ్చాయి అంట. కాలు ఎటు ఊగితేటు, చెయ్యి ఎటు ఊగితేటు, నీ ఆలోచనలన్నీ తిరుగులేగా. ఈరోజు నిజమైన విలువతో కొన్ని సంగతులు నేర్చుకో. దేవునికి స్తోత్రం. నేను భక్తిని మాత్రమే చూస్తూ ఈ మాటలు చెప్తున్నాను. ఒక అమ్మకు నచ్చి దర్శనం వచ్చిందంటే, ఒక అమ్మ నచ్చిన పాడుతుందంటే మీరు ఇంకా బాగా కీర్తించాలి, మీరు ఇంకా మంచి దర్శనాలు చూడాలి అనుకునే వారిని మీరు ఎప్పుడన్నా చూసారా? స్తోత్రం.
అట్లాంటి కళ్ళు ఇంకా లేవా? ఎహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఒక కెరూబు కనిపిస్తుంది, దానికి శరీరం అంతా నేత్రాలే. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 4 చెవులు కనిపిస్తాయి, వాటికి శరీరం అంతా నేత్రాలే. నేను విశ్వాసిని అని నీవు అంటుంటే నీ కన్ను భక్తులు మాత్రమే చూడగలిగేదిగా మార్చబడాలి అని అంటే ఈరోజు చెప్పుకో, నీ బుద్ధికి, నీ కంటికి, నీ హృదయానికి భక్తులు మాత్రమే చూడు, లేకపోతే సంప్రాంత అనుకు స్తోత్రం. ఒక ఆయన అన్నాడంట, బాప్తీసం వచ్చేదాకా నీ కాలుకి మెడకు, బాప్తీసం వచ్చే వరకు నీ కంటికి పనికి మరిగిన వాటిని చూసి మెచ్చుకునే కాలం ఆపి నేనైనా సత్యాన్ని గుర్తించి నిజమైన భక్తి విలువలను గుర్తించి ఆటి కాస్తంత కాంప్రమైజ్ ప్రయత్నం చేసుకో. ఏం చేయాలి చెప్పండి స్తోత్రం చెప్పండి. చిన్న మొక్క నాటు, పక్కన అన్ని మేకపళ్ళు గొంతుల్లో, మొక్కకు ఏం చేయాలా? కాపు పుట్టుకోవాలి. స్తోత్రం. ఇది కొంచెం వాకింగ్ చదువుతున్నారా, ఈ పిల్ల కొంచెం మంచిగా దైవకీర్తం చేస్తుందా అంటే కంచి పెట్టుకుంటాడు. నిజమైన కాపరి కంచేసి ఎప్పుడు కాసుకుంటూ ఉంటాడు. స్తోత్రం. నిజమైన కాపరి కంచేసి ఎప్పుడు, నేనేమంటున్నానంటే నేనేమంటలా, భక్తుడు నీవు గుర్తించకపోతే మాత్రం నువ్వు తనులు తప్పవు, గుర్తిస్తే మాత్రం నువ్వు ధన్యుడు అయిపోతావు. స్తోత్రం చెప్పుకో. నువ్వు ఎవరి కింద దాసోహం చేయమని నేను చెప్పట్లా, దాసోహం చేయమంటలా, భక్తి చేసే వాటిని గుర్తించి వాళ్ళకి విలువను నేర్చుకో. స్తోత్రం చెప్పు. వాళ్ళ కోసం ప్రార్థన, నేను ఇంకా మంచిగా ఇలా ఎదగలయ్యా అంటే ప్రభు అప్పుడు అంట నీకు నీ హృదయంలో కఠిన మనసు తీసేసి మాంసం హృదయం ఇస్తున్నాడట. అంతకంటే కావాల్సిందే ఉంది. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీ వల్ల అయితే నా వల్ల అయితే కాదు, రాతి హృదయం తీసి పోసుకో. యేసునైనే మాంసపు గుండెలు పెట్టే మంచి తరుణాలు ఇస్తే, ఈ సంవత్సరం వర్షమే పడదురా అంటే ఆ సంవత్సరం వర్షం కురిసేస్తే, అది కదా దైవ దీవెన. స్తోత్రం చెప్పు. నా వల్ల కాదురా, నేను దావీదులాగా వాడాలంటే నేను దావీదులాగా మార్చేస్తే నీలో ఆ సౌలు యొక్క ప్రభావం లేకుండా చేస్తే, అంతకంటే కావాల్సిందే ఉంటే నువ్వు చేయాల్సిందల్లా ఉంటే మాంసం హృదయం నేను కలిగి ఉండాలి, కఠిన మనసు నా కొట్టు, నేను అని ఊరేగే బుద్ధి నా కొట్టు, నన్ను నేను తగ్గించుకుని యేసు ప్రభు సన్నిధిని చూస్తూ నేను కూడా ఆయన స్తుతించుకుంటా, నేను కూడా ఆయన ఆరాధించుకుంటా అని చెప్పారంటే విలువలతో కూడినటువంటి దైవ సన్నిధి సంఘంలో స్థాపించబడింది. అది దైవ చిత్తాన్ని చేయడానికి సన్నాహం అవుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం సంఘంలో నిర్వహించబడుతుంటుంది. కనుక దైవ చిత్త సంఘంలో పనిచేయాలి అంటే నీ దృష్టి దేవుని సంగతులను గుర్తించగలిగిన స్థాయికి ఎదగాలి. దేవుని నడక నీకు తెలియాలి. దేవుని మార్గాన్ని గుర్తించగలిగిన ఆత్మీయ స్థితికి నువ్వు ఎదిగినప్పుడు నువ్వు జాగ్రత్తగా అక్కడ నడుచుకోగలుగుతూ వస్తావు. అట్టి కృప సంఘంలో ప్రతి బిడ్డకు ప్రభువును అనుగ్రహించి ఈ వాక్యము చేత దేవుడు ఉత్తర వాయువుగా దక్షిణ వాయువుగా సంఘంలో వీచి తన స్థితికి ఆధారమైనటువంటి దేవుని సన్నిధిని గుర్తించి నడుచుకుందురు గాక. ఆమేన్.